ఏపీలో పింఛన్దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. మే 1 తేదీ వస్తుంది. పింఛన్ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎవరిస్తారనే విషయాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ నెల మాదిరిగా మే నెలలో కూడా సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీపై జిల్లా కలెక్టర్తో పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలోని పింఛన్లను బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాంక్ అకౌంట్ లేని వారికి, దివ్యాంగులకు ఇళ్ల వద్దనే పింఛను సొమ్ము అందించనున్నారు. ఏపీ వ్యాప్తంగా సుమారు 66 లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా కింద పింఛన్లు అందుతున్నాయి. వీరిలో సుమారు 48,92,000 మందికి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. వీరందరికీ పింఛన్ మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ లేని వారికి, దివ్యాంగులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి నేరుగా ఇంటి వద్దనే పింఛన్ అందించనున్నారు. మే 1 తేదీ నుంచి 5వ తేదీ వరకు సచివాలయ ఉద్యోగులు వీరికి ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఏపీలో మార్చి నెల వరకు వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరిగింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వాలంటీర్లతో పింఛన్ పంపిణీ వద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీ చేయాలని ఆదేశించింది. దీంతో సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెల పింఛన్లను అలాగే పంపిణీ చేశారు. అయితే ఎండాకాలం కావడంతో పింఛన్ల కోసం సచివాలయాలకు వెళ్లిన వృద్ధులు వడదెబ్బ కారణంగా చనిపోయిన ఘటనలు ఏప్రిల్ నెలలో చోటు చేసుకున్నాయి. దీంతో పార్టీలన్నీ ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేసేలా ఆదేశించాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచనలతో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులకు పింఛన్ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో వేయాలని, బ్యాంక్ అకౌంట్ లేని వారికి ఇంటి వద్దనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వం నిర్ణయం పింఛనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.